నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగురవేయడం ఓ సంచలనమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. తమ కుమార్తె బైరెడ్డి శబరి ఎంపీగా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. వైకాపా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కబ్జాలు, అక్రమాలు చేసిన కోటీశ్వరులే అని విమర్శించారు. రౌడీ మూకలతో నంద్యాలను నాశనం చేసిన వైకాపా నాయకులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరి రియల్ ఎస్టేట్ దందా చేసి ఎంతో సంపాదించినటువంటి వారు, వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవతల, అదే రకంగా భూ కబ్జాలు చేసి ఇసుక దందాలు చేసి అనేక రకాలుగా దేవస్థానాలను వదిలిపెట్టలేదు, ఖాళీ స్థలాలను వదిలిపెట్టలేదు. చివరకు ఇక్కడ మన ఎంబాయి రోడ్లో, నేషనల్ హైవే నుంచి ఎంబాయికి పోయే రోడ్లో, కార్నర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో నర్సరీ ఉంది. అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఆక్రమించుకున్నారు. ఏది కనపడితే అది కొండలను తోపి పారేశారు, మట్టి అమ్ముకున్నారు. ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టిస్తాం.